గమ్ గమ్ గణేశ మే 31న థియేటర్స్లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన ఈ మూవీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అనిపించింది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి కిషోర్ రెడ్డి అనే ఎక్స్-ఎమ్మెల్యే తన దగ్గర ఉన్న 80 కోట్లని ఖర్చు పెట్టి ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. అయితే ఈ తెలిసిన గవర్నమెంట్ తన దగ్గర ఉన్న 80 కోట్లని సీజ్ చేస్తుంది. ఈసారి ఎలాగైనా 100 కోట్లు ఖర్చు పెట్టైనా గెలాలని చెప్పేసి ముంబై నుంచి 100 కోట్లు తెప్పించే ప్లాన్ చేస్తారు. అయితే ఇంకొక వైపు మన హీరో గణేష్ అండ్ తన ఫ్రెండ్ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ లైఫ్ నైతే లీడ్ చేస్తారు. అయితే మన హీరో గణేష్ లవ్ ఫెయిల్యూర్ అవడం వల్ల అయితే ఈసారి ప్లాన్ చేస్తే లైఫ్ సెట్ అయిపోలే అని చెప్పేసి ఒక పెద్ద డీల్ అయితే వర్కౌట్ చేసుకుంటారు. అయితే ఈ ప్రాసెస్ లో ఎమ్మెల్యే కిషోర్ రెడ్డికి అండ్ మన హీరోకి సంబంధం ఏంటి అండ్ ఆ 100 కోట్లు తెచ్చే ప్రాసెస్ లో వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అయితే ఎంతకి వీళ్ళు ఒప్పుకున్న డీల్ ఏంటి, ఎంతకి ఆ డీల్ ని క్లోజ్ చేశారా లేదా అన్నది మూవీ బేసిక్ స్టోరీ లైన్. ఇక మూవీ ఎలా ఉందని విషయానికి వస్తే ఫస్ట్ 30 minutes క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, ఇక ఆ తర్వాత కిషోర్ రెడ్డి ఆ 100 కోట్ల కోసం చేసే ప్లాన్ ని చూపిస్తూ ఇంకొక వైపు మన హీరో గణేష్ చిన్న చిన్న దొంగతనాలను అయితే చూపిస్తారు. అయితే వన్స్ గణేష్ లవ్ ఫెయిల్యూర్ అయ్యాక ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనుకున్న తర్వాత ఒక డీల్ అయితే వర్కౌట్ చేసుకుంటారు. ఇక అక్కడ నుంచి మూవీ స్టోరీ కొద్దిగా స్పీడ్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అండ్ రెండు స్టోరీస్ ని ప్యారలల్ గా అయితే చూపిస్తారు. ఇక ఇంకొక వైపు ఎక్స్-ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి వినాయకుడు విగ్రహంలో డబ్బులు పెట్టి తేవాలనుకున్న ప్లాన్ ని ప్లాన్ చేశాక మన హీరో కూడా ఇంకొక దగ్గర డైమండ్ కొట్టేయాలనుకుంటాడు. అయితే ఈ రెండు ప్రాసెస్లు జరిగాక ఇంటర్వెల్ దగ్గర ఒక మెయిన్ ట్విస్ట్ అయితే పడుతుంది. ఆ ట్విస్ట్ ని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయడం బాగానే అనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా వెళ్తుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో ఫన్ జనరేట్ చేయాలనుకున్నా అది అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇక మూవీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఒకవైపు వినాయకుడి విగ్రహం కోసం కిషోర్ రెడ్డి మనుషులు చేసే ప్లాన్స్ ని చూపిస్తూ ఇంకొక వైపు మన హీరో గణేష్ కూడా విగ్రహంలో ఉండే డైమండ్ కోసం చేసే ప్రయత్నాలను అయితే చూపిస్తారు. అయితే ఈ సీన్స్ చూపించినప్పుడు కొద్దిగా ల్యాగ్ చేశారు అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అండ్ మూవీలో కొన్ని సీన్స్ కి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో కూడా లాజిక్స్ లేవని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఫన్ జనరేట్ చేయాలనుకున్నారు, అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ వచ్చాక ఆర్గానిక్ డాక్టర్ గా వచ్చి తనది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కొంతవరకు పర్లేదు వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక మూవీ సెకండ్ హాఫ్ లో ఒక చిన్న లవ్ ట్రాక్ ఉంటుంది, అదైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇక మూవీ క్లైమాక్స్ విషయానికి వస్తే ఈ క్లైమాక్స్ చూస్తే మనకైతే చాలా మూవీసే గుర్తొస్తాయి. నాకైతే స్వామిరార మూవీ అయితే గుర్తొచ్చింది. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా కొంతవరకు వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. ఇక మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే మూవీలో 2 సాంగ్స్ ఉంటాయి, అందులో ఒక సాంగ్ అయితే పర్లేదు బాగానే అనిపించింది. ఇక మూవీ టెక్నికల్ విషయానికి వస్తే టూ గుడ్ బాగానే అనిపించాయి, ఎక్కడ డిసప్పాయింటింగ్ అయితే చేయలేదు. ఇక యాక్టింగ్ వైజ్ చూసుకుంటే గణేష్ రోల్ లో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ టూ గుడ్ బాగానే అనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో ఇంకొద్దిగా బెటర్ గా యాక్ట్ చేయవలసింది. ఇక ఆనంద్ దేవరకొండ ఫ్రెండ్ గా ఇమోనియల్ జబర్దస్త్ యాక్టర్ గుడ్ బాగానే అనిపించింది తన యాక్టింగ్ కూడా. ఇక హీరోయిన్ రోల్స్ లో ప్రగతి శ్రీవాస్తవ్ అండ్ సారిక గారి యాక్టింగ్ కూడా అంత స్కోప్ లేకపోయినా టూ గుడ్ బాగానే అనిపించింది. ఇక మూవీలో మెయిన్ గా వెన్నెల కిషోర్ అండ్ సత్యం రాజేష్ గారి రోల్స్ ఉన్న ఆ రోల్స్ కి అంత స్కోప్ లేకపోయినా ఆల్ రోల్స్ కి 100% న్యాయం చేశారని చెప్పాలి. ఇక మూవీ గురించి చెప్పాలంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా టైం పాస్ కోసం అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు.